రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న పరిస్థితులు ఏంటి? నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. వాస్తవాన్ని మీరే ధృవీకరించండి, అవాస్తవాలను కూడా మీరే ధృవీకరించండి. నిజాలను నిగ్గు తేల్చే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. దీంట్లో భాగంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి అన్న. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరెవరైతే చేతులలో ఆండ్రాయిడ్ మొబైల్ అంటే టచ్ ఫోన్లు ఎవరి చేతులు అయితే ఉంటాయో వాళ్ళ చేతిలో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం ఉంటుంది. ఉదయాన్నే లేవగానే పచ్చ బటన్ ఒత్తి ఫోన్ చేయడం, ఎర్ర బటన్ ఒత్తి ఆఫ్ చేయడం అనేది ఎంత అందరికీ తెలుసో. ఫోన్లు చేయడం, వాట్సాప్, ట్విట్టర్ అన్నీ ఎట్లాగా యూజ్ చేస్తారో గట్లనే కూడా మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే వాస్తవాల పరిధిని వాస్తవం అని చూపెడతాం, అవాస్తవాలను చూపెడతా, కుండ బద్దలు కొట్టే కార్యక్రమాన్ని చేస్తా. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఇవాళ తీసుకొచ్చిన అంశాలకు వెళ్తా. ఎందుకంటే కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఈరోజు మార్నింగ్ నువ్వు చేయలే. సో నేను ఇప్పుడు కొన్ని అంశాలను కూడా తీసుకొచ్చిన. ఇక్కడ ఏంటి అంటే 2022, 2024 2 సంవత్సరాలు ఏంటి ప్రభుత్వం చేసే పనుల మీద పూర్తి స్థాయిలో విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ ప్రతిదీ కూడా యావత్తు ఈ తెలంగాణ సమాజానికి చూపించే ప్రయత్నం వైఆర్టీవీ చేసింది. దానికంటే ముందు నేను వివిధ శాటిలైట్ ఛానళ్లలో పనిచేసిన అది సెకండరీ విషయం, దాన్ని పక్కన పెడదాం. నేను ఏమంటున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యూస్ అనేది ఒక కిచిడీలా మారిపోయింది. ఏంటి అంటే నిజాలేంటి అవాస్తవాలు ఏంటి తెలుసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. సో నేను వాస్తవాలను మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఒక్కొక్క అంశాన్ని మనం తెర మీదకి తీసుకొస్తున్నాం. ఏంది అంటే రేవంత్ సర్కార్ తప్పు చేయలేదంటే తప్పుల మీద తప్పులు చేస్తున్నది అని బాహాటంగానే నేను చెప్తా. తప్పు మీద తప్పు చేస్తున్న రేవంత్ సర్కార్ మార్పు కాదు మాయ చేసింది. ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మీరు అంగీకరించాలి. ఎట్లనో నేను చెప్తా వినండి. తెలంగాణ బిడ్డలారా, ఈ అంశానికి పోయిన తర్వాత ఒకసారి చూడు. రైతన్న, ఈ దేశానికి వెన్నుముక్క రైతన్న. జై జవాన్ జై కిసాన్, ఈ మాట యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు రైతన్న జై జవాన్ అనాల్సి, జై జవాన్ జై కిసాన్ అని మైకి ఇవ్వగానే ఊదరగొట్టే ఉపన్యాసాలను ఓ ఆహా ఓహో అన్నట్టుగా ఉపన్యాసాలు ఇస్తారు కదా. మరి ఈరోజు ఆ రైతులకు సంబంధించిన రుణమాఫీ పంచాయతీ ఎక్కడికి వెళ్ళింది అనేది రైతన్న అడుగుతున్నాడు. మరి దాని గురించి సమస్య ఏమైంది అనేది రైతన్న అడుగుతున్నాడు. మరి వాస్తవాల కోణాలను కూడా బయటపెట్టే ప్రయత్నం నేను చేస్తున్నా. అయితే ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చెప్పాలి. రైతు రుణమాఫీ 2023 సంవత్సరం అంటే 2023 అంటే డిసెంబర్ నెలలో ఎన్నికల ప్రచారం ప్రారంభమైన తరుణంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాడి విపక్ష నేత, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు, వారితో పాటు ఆ పార్టీకి సంబంధించిన పదవులలో ఉన్న వ్యక్తులు, పదవులలో లేని వ్యక్తులు ఇక ఏ విధంగా ప్రచారం చేసిలంటే మైకులన్నీ దద్దరిల్లిపోవాలి, బాక్స్ బద్దలు కావాలన్నట్టుగా పూర్తి స్థాయిలో ప్రచారం చేసిలు. డిసెంబర్ 9వ తారీఖున మన ప్రభుత్వం వస్తుంది, రాగానే గట్ల పోయి మనం ఏంది అంటే రుణమాఫీ అయింది, పోయి బ్యాంకులలో మళ్ళీ లోన్లు తెచ్చుకోవచ్చు అని చెప్పిలు. మొదటి మోసం అక్కడ జరిగింది. దాని తర్వాత వీళ్ళు చేసిన పచ్చి అబద్ధం ఏంటంటే 100 రోజులలో 6 గ్యారంటీలు 13 అంశాలు నెరవేరుస్తామంటూ చెప్పారు. అది పచ్చి అబద్ధంగా మిగిలిపోయింది చరిత్రలో వీళ్ళు చేసిన అంశాలు. దాని తర్వాత అప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి రంజిత్ అనే వ్యక్తి అయినా ఇతరత్రైన జర్నలిస్టులకు సంబంధించి పోరాటం చేస్తే మా మీద అక్రమ కేసులు పెట్టడం, మమ్మల్ని బెదిరించడం. అరే మా జోలికి వస్తే మీకేమవుతుందో తెలుసా? ఒక్కసారి తల కిందులు వేసి తపస్సు చేయరు, ఏమవుతుందో తెలుస్తుంది. జర్నలిజం ప్రకారం ఒక గ్రామానికి వెళ్ళినా, ఒక మండలానికి వెళ్ళినా, ఒక జిల్లాకు వెళ్ళినా పార్టీ పరంగానే ఉండాలి. నా జర్నలిజం, మా జర్నలిజం, మన జర్నలిజం ప్రజల కోసమే పనిచేస్తుంది కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. ఏమని అంటే అన్నా మాకు ఇక్కడ సమస్య ఉంది, మేము కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, తీర్చాలని కాల్ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి సంబంధించి 4-5 మినిస్టర్ల దగ్గర పొద్దుగాలేస్తే వాళ్ళ స్టేటస్లు పెట్టుకుంటారు, పొద్దుగాలేస్తే వాళ్ళ ఫోటోలు పెడతారు, పొద్దంతా వాళ్ళ భజన చేస్తారు. అలాంటి వ్యక్తులు కూడా ఫోన్ చేస్తున్నారు. అంటే కష్టం వచ్చినప్పుడు వచ్చేది ఏ రాజకీయ పార్టీ కాదు, జర్నలిస్ట్ వస్తాడు. నీకు జరిగిన ఏంటి వాస్తవాలైనా అవాస్తవాలు, నీకు జరిగిన అన్యాయం ఏంటి, ఆ న్యాయం మీద నిలదీసే ప్రయత్నం కేవలం మేము మాత్రమే చేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవ కోణాలన్నింటినీ కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే, జర్నలిజం మీద దాడి జరుగుతూ ఉంటే ఒక జర్నలిస్ట్ ఒక రకంగా, ఇంకో జర్నలిస్ట్ ఇంకో రకంగా కూడా అది ఏంది అంటే ఒక నత్తనడకన అంటే ఆగమాగం అగమ్య గోచరంగా
వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంట్లో ప్రధానంగా కూడా మీరు ఆలోచించాల్సింది కొన్ని విషయాలను నేను తీసుకొచ్చిన. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఎందుకు ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తున్నది, ఈ ప్రభుత్వం తప్పు చేయాల్సిన అవసరం ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏమేం జరిగింది, ఎట్లెట్లున్నది అనే పరిస్థితి కూడా మీకు ఒక అంశాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకటి కాదు, రెండు కాదు, చాలా అంశాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఏ పరిణామమైనా ఒకటే అంశాన్ని తలపిస్తున్నదా లేదా, అసలు ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా ఒకసారి యావత్తు ఈ నేతల మాటల్లోనే వినాలే. ఏం జరిగింది, ఎట్లెట్లున్నది, ఏమైపోతున్నది ఈ తెలంగాణలో, ఎట్లెట్లున్నది, ఏం జరుగుతున్నది అనేది కూడా ఒకసారి మీ అందరికీ కూడా చూసే ప్రయత్నం చేయర్రి. ఒకసారి ప్రజలారా ఇదేందో మీరే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతున్నది కదా. ఒకసారి మీరు ఇక్కడ అంశాన్ని చూడొచ్చు. ఏం జరిగింది, ఏం కథ, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే ఎపిసోడ్ చెప్తా. దీనికంటే ముందు మరికొన్ని అంశాలను కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తా. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది, మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో జరుగుతున్నదా, ముఖ్యమంత్రి గారికి తెలియకుండా జరుగుతున్నదా, వాస్తవ కోణాలేంటి, అవాస్తవాలేంటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా కేటీఆర్ అయినా ఎవరు ఏం మాట్లాడేలు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఈ మాట్లాడాల్సిన అంశాలలో ఏమున్నది, ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనే కోణాలను ఒక్కసారి చూద్దాం. తెలంగాణలో విద్యా వ్యవస్థ గురించి మనం పోదాము. మొట్టమొదటిసారిగా అక్కడికి పోదాం. ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం చోటు చేసుకున్నది. ఈరోజు గురుకులాలకు సంబంధించి మొదటి నుండి కూడా వాటిని ఖతం చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి అదే ప్రయత్నం చేస్తున్నాడు అనే అంశాన్ని చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ గురుకులాలకు వెళ్ళినా, ఏ పాఠశాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీకు ఒకటే నినాదం కనబడుతుంది. ఏంటి, పురుగుల అన్నంతోని అన్నం, కుళ్ళిపోయిన కూరగాయలతోని ఏంది కూర పెట్టడం, దాంతోపాటు టాబ్లెట్లు అడిగితే డబ్బులు వసూలు చేయడం, ఒకటే అరటి పండును 2 ముక్కలుగా చేసి ఇవ్వడం, ఆఖరికి జ్వరం వచ్చినా అనారోగ్యం వచ్చినా తల్లిదండ్రులకు చెప్పకపోవడం, ఇలాంటి అంశాలు చూస్తారు. ప్రస్తుతం నా వెనక కనబడుతున్న ఈ కుటుంబం బాధ ఇంకొక రకంగా ఉంది. సింగరేణి పాఠశాలలో బాలికతో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడని, కొత్తగూడెం సింగరేణి పాఠశాలలో 7వ తరగతి చదివే విద్యార్థినిల పట్ల తెలుగు ఉపాధ్యాయుడు వేణు అనే వ్యక్తి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిండ్రు, అసభ్యంగా మాట్లాడుతున్నారు అనేది ప్రధానమైన అంశం ఈ ప్రభుత్వంలో కనబడుతుంది. అంటే విద్యార్థుల నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్తారు కదా. ఇక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి నువ్వు ఏం మాట్లాడతావు. నేను చేశాను కదా, సార్ నుంచి కదా మమ్మల్ని పంపించాం కదా, మీడియా మిత్రులు లోపల పంపాలని మిమ్మల్ని చేసేది కనిపిస్తాం. ఒకసారి మీరు చూడండి వీళ్ళు తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారు. వాడు మా పిల్లలకి ఇట్లా జరిగింది, ఈ స్కూల్ నుంచి ప్రవర్తన కూడా అట్లా ఉంటుంది. అదే ప్రవర్తన ఉంటుంది. వాడు పక్షి, వాడు మూర్ఖుడు, వాడు మంచిగా అన్నం తింటాడు. వాడు ఈ స్కూల్ కదా సార్, ఏ స్కూల్లో కూడా మనకు ఉద్యోగం కావద్దు, ఆయన దయచేసి స్కూల్ కూడా పెట్టుకోవద్దు. మీడియా మిత్రులతో కొలతలతో ప్రభుత్వం కోరుకునేది ఒకటే, మా ఆడపిల్లలు కాదు లోకంలో ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా మా ఆడపిల్లలు అట్లాంటి ఏ ఆడపిల్ల కూడా అన్యాయం జరగకూడదు సార్. అయిపోయింది చేతులు కొట్టాలి కదా సార్. ఇట్లా అమ్మాయిని ఇట్లా చేశారని ఒక పేరెంట్ చూసారట, వచ్చి చెప్పారు, కంప్లైంట్ వచ్చింది. మేడం అప్పుడే ఇమీడియట్లీ మా కరెస్పాండెంట్ గారు సార్ని పిలిపించారు. సార్ మేము మాట్లాడుతున్నాం, వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ముందు పిల్లల్ని కూడా అడగాలి కదా, వాట్ ఈస్ వాట్ అనేది మనకు తెలియదు. అటా అని తెలిసిందంటే ఎవరు డైరెక్ట్గా రాలే. ఈ రోజు పొద్దున పిల్లలు వచ్చారు, పేరెంట్స్ వచ్చారు, మాట్లాడారు, అంతా అయిపోయింది. మా జిఎం గారు లేరు, ఇప్పుడు ఇమీడియట్గా ఆయన జాబ్లోంచి తీయడం, ఇంకేం చేయాలన్నా మేము ప్రోటోకాల్ పాటించాలి కదా. మాకు పై అధికారులు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి, యాక్షన్ తీసుకోవాలి.
అలా తీసుకోవడానికి ఏం చేస్తామంటే కరెస్పాండెంట్ సార్ ఇమీడియట్లీ వచ్చారు, పేరెంట్స్తో మాట్లాడారు, మా జిఎం గారు ఊళ్ళో లేరని, మేము ఇప్పటికి పంపించేస్తాం, ఇమీడియట్లీగా ఆయన తీసుకొని ఖచ్చితంగా చేస్తాను. వారికి ఎట్లా నిన్న ఊరుకుంటారు? పిల్లలు మా పిల్లలు భయపడి ఎన్ని రోజులు జరుగుతుంది, నిన్న చెప్పుకున్నాను మా పిల్లలు మరి భయపడి 10 మంది పిల్లలు ఉన్నారు. 10 మంది పిల్లలకి అంత భయపడంతులు చేస్తాను, ఏం చేస్తావు చేసుకోపో, మీ పేరెంట్ చెప్తానని చెప్పుకుంటే మా పిల్లలు మా భయపడి చెప్పి ఇలా చెప్పారు. ఈ పిల్లలకి అంత కమిటీ నల్లగా ఆడపిల్లలకు వాళ్ళు ఖర్చు చేస్తాను పెట్టంతో కొట్టు కొట్టదంటే చదవకపోతే నువ్వు కరెక్ట్ కొట్టే రైట్ మీకు ఉన్నాయి. మేము చెప్తాం పేరెంట్స్ నువ్వు చేతులు వేస్తే కొట్టాలి, నువ్వు మొగటి పెట్టకుండా రైట్. ఈ విషయాన్ని మీకు ఎందుకు చూపెట్టినా అంటే దీంట్లో ఒక మర్మం ఉన్నది. అది యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలియాలి కాబట్టి నిజాన్ని ఒక్కసారి మీరు చూస్తారు కదా. ఇది ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన విషయం. ఈ వ్యవహారంలో ఏం జరిగింది, ఏం కథ అనేది కూడా మీకు చూపించా. ఏంది అంటే ఇది పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ చూడొచ్చు. ఇక్కడ సింగరేణి పాఠశాలలో బాలికలతో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిండు. దానికి సంబంధించి 7వ తరగతి చదివే విద్యార్థినుల పట్ల అక్కడి ఉపాధ్యాయుడు ఎట్లా ప్రవర్తించిండు అనేది మీకు చూపించే ప్రయత్నం చేశాం. సరే, ఇప్పుడు ఏం జరిగింది, ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు, అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఆ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళండి, దాంతోపాటు గురుకులాలకు వెళ్ళండి, కస్తూర్బాకు సంబంధించిన గురుకులాలకు వెళ్ళండి, దాంతోపాటుగా ఇతరత్ర ఆశ్రమ పాఠశాలలు కానీ ఏదైనా ప్రభుత్వం నడిపించే విద్యా వ్యవస్థకు సంబంధించి అక్కడికి వెళ్ళగానే మీకు మొట్టమొదటిసారిగా కనిపించే దృశ్యాలు ఇది ఇందులో ప్రధానంగా కూడా. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిపాలనలో మహిళలకు ఏ విధంగా రక్షణ ఉంది, మహిళలకు ఎట్లా రక్షణ లేదు, మహిళల పట్ల ఎందుకు ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, ప్రవర్తించాల్సిన అవసరమైంది. ప్రభుత్వం వచ్చింది, అరే 8 నెలలే అవుతుందన్నా, ఎందుకింత మీరు ఏంది వెంటబడుతున్నారు, వేటాడుతున్నారు, అరే మీరు ఎందుకు ఇంత భయం ఏంటి, మీరు ఎందుకు ఇంతలా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మీరు 8 నెలలే కదా, 10 సంవత్సరాల పాటు కేసీఆర్ పరిపాలన చూసినాం, కేవలం 8 నెలలే కదా, ఎందుకు మీకు అంత ఆవేశం అంటున్నారు. అయితే పాపం అన్నకు తెలియదు, కాంగ్రెస్ జెండా బట్టి ఆ జెండా నీడ కింద నిలుసున్నంత మాత్రాన అది నీ ఇంటి ఎనగర్ర కాదు, లేకపోతే నీ కుటుంబానికి పెద్ద దిక్కు కాదు. రేపు నీకు కష్టం వచ్చినప్పుడు వచ్చేది ఇదే జర్నలిస్ట్, రేపు నీ బాధను నీ గోడు వెళ్ళబోసుకుంటే సమాజానికి చెప్పేది ఇదే జర్నలిస్ట్. ఈరోజు తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకు రక్షణ లేదు, గురుకులాల్లో నాణ్యమైన బువ్వ పెట్టరు, కూరగాయలు కుళ్ళిపోయినే పెడతారు, జ్వరాలు వస్తున్న పరిస్థితి. ఇంకా ఒక్కొక్క మాట కాదు, అసలు నిజంగా చెప్పాలంటే నిన్న మేము ఒక దృశ్యం మీ అందరికీ తెలిసిన విషయం కదా, నిన్న మేము ఎటు పోయినాం, మన పూర్తి స్థాయిలో కూడా నిన్న మేము కొండారెడ్డిపల్లి అనే గ్రామానికి వెళ్ళినాం. అది ముఖ్యమంత్రి గారి జన్మస్థానం. అక్కడికి ఎందుకు వెళ్ళిళ్ళు, 2 మహిళలకు సంబంధించి మహిళా జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి ఏంటి అక్కడ రైతు రుణమాఫీ అయిందా కాలేదా, 100%లో ఎంతమందికి అయింది, ఎంతమందికి అయితే అయింది కాలేదు అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో దాడి ప్రారంభమైంది. దాడి అంటే కెమెరా చిప్పులు గుంజుకోవడం, ఫోన్లు గుంజుకోంచడం, ఇవన్నీ జరిగిన ఎపిసోడ్స్ కనబడింది. ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది, అవసరం ఏంటి, నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తాను, అంత అవసరం లేదు, చిప్పులు గుంజుకోవాల్సిన అవసరం లేదు. రేపు పొద్దుగాల ముఖ్యమంత్రి ఉండే నివాసం వద్దకు పోయి కూడా కెమెరాలు పెడతాం, ఎందుకు పెట్టాం, వైనాట్, అది ఏదైనా అధికారికంగా మీటింగ్ అయితే ఆడికి వెళ్ళరా, సమస్యల గురించి ఆడికైతే వెళ్ళరా, ఖచ్చితంగా వెళ్తారు కదా. అది జరిగిన వెంటనే ఇక్కడికి నాకు ఫోన్ వచ్చింది. వచ్చిన తర్వాత మిత్రుడు శంకర్ ఫోన్ చేయగానే అందరం కలిసిపోయినాం. పోయిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా చాలా ఎపిసోడ్ నిన్న ఏం జరిగింది అనేది మీరు చెప్పలేదు అని అడుగుతున్నా, నేను చెప్తా ఉన్నా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కొండారెడ్డి గ్రామానికి అంటే ముందు ఇంకొక గ్రామానికి వెళ్ళాం. ఆ గ్రామంలో పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారంటే లేరని చెప్తే టౌన్కి వచ్చిళ్ళు, టౌన్లో కల్వకుర్తి దగ్గర ఏదో ఫీడ్ పంపిస్తున్నా అని చెప్పిర్రు. అక్కడ నుండి ఆ గ్రామానికి మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ P2C అంటే పూర్తి స్థాయిలో కూడా మాక్ లైవ్ చేసే ప్రయత్నం చేసినాం. ఇంతలోనే ఒక వెహికల్ వచ్చింది, ఇగో వీళ్ళే అంటే మనకు సంబంధం లేని విషయం. కొండారెడ్డిపల్లెలో ఏం జరిగింది మాక్ లైవ్ చేసేసి తర్వాత గ్రామంలో ఎంటర్ ఇవ్వాలనేది మా యొక్క కార్యాచరణ. కానీ అది రివర్స్ అయిపోయింది, బండ్లు వెంటాడినాయి. మిగతా వాళ్ళందరూ మా తోటి జర్నలిస్టులు అందరూ పోయి సేఫ్గా పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళడం వాళ్ళ అదృష్టం. మా గమ్యం ఏంటంటే శ్రీశైలం హైవేకి 45 కిలోమీటర్లు పోయిన అటు మొక్క. నాకు రూట్ తెలియదు, అక్కడ మా వాళ్ళకు కూడా రూటు తెలియని పరిస్థితి, వాస్తవం ఏం జరుగుతుందో తెలియదు. ఒకటి బ్లూ కలర్ కారు, మీరు నిన్న చూసిన మిత్రుని ఫాలో అయిన కారు మొదటగా మమ్మల్ని ఫాలో అయింది. మేము కట్టుకొచ్చిన తర్వాత ఆ రూట్లో అది అటుపోయింది. దాని తర్వాత 2 స్కార్పియోలు, ఇవన్నీ ప్రయాణం జరిగింది. ఇక ఆఖరికి మేము అక్కడ నుండి హైదరాబాద్కి అయితే చేరుకున్నాం. అంటే వీళ్ళు చేరుకోకున్న ముందే మేము బయటకు వచ్చేసినాం. ఇక
మా హడావిడిలో మేము బయటపడ్డాం. సో ఇది క్లియర్. ఎందుకు అంటే మళ్ళీ పోలీస్ స్టేషన్ల దగ్గర అంటే అక్కడ రూటు సరిగ్గా తెలియకపోవడం వల్ల మొత్తానికి జరిగింది. ఒకవేళ అక్కడ ప్రాణ నష్టం జరిగి ఉంటే, నేనేమంటున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు నీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది ప్రశ్నించే గొంతుకలు. స్వయాన ఒక మిత్రుడు అక్కడ అన్నమాట, మీ వల్ల మా రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది, 100% కూలిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, మీ వల్ల మా ప్రభుత్వం కూలిపోతుంది, 100% కూలిపోతుంది. ఎట్లా కూలిపోతుంది? నువ్వు ఏవైతే 6 గ్యారంటీలు 13 అంశాలు ఇచ్చినావు వాటిని సక్రమంగా నిర్వర్తించు. నీ జోలికి ఎవరు వస్తారో మేము వస్తావా? నువ్వు ఫ్రీ బస్సు పెట్టినావు, పథకం జోలికి ఏమన్నా పోతున్నావా? దాంట్లో తప్పులు జరిగితే ఎత్తి చూపెట్టినాం. ఏంది మొన్న ఏంది బస్సుకు సంబంధించి ఎంతమంది ఎక్కాలో దానికి మించి ఎక్కితే, దానికి ఎంతమంది ఎక్కాలో అంతకు మించి ఎక్కితే బస్సు ఫిట్నెస్ కూడా ఉండాలి కదా. 2 టైర్లు ఊసిపోయాయి, పోతుంటేనే పూర్తి స్థాయిలో ఒక్కొక్కటి పడిపోతా ఉన్నాయి దాని పార్ట్లు. అది చూపెట్టును. 1 నెలకు 100 కోట్ల 300 కోట్ల నువ్వు ఎంత చెల్లిస్తున్నావు అనేది కూడా చూపెట్టును. ఆ ఫ్రీ వల్ల ఎంత నష్టం వస్తుంది అనేది కూడా చెప్పినాం. దాని తర్వాత ఇప్పుడు ఏంటి అంటే నీ 6 గ్యారంటీలు 13 అంశాలతో పాటు ఇక్కడ రైతులకు చేయాల్సిన రుణమాఫీ బాకీ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ పూర్తిగా కూడా జర్నలిజం. ఒకసారి మీకు చూపెడతా. ఇదంతా జర్నలిస్టు సోదరులే కదా, ఇవన్నీ జర్నలిస్టులకు సంబంధించి కదా. ప్రయాణం అనేది కొనసాగుతుంది. అసలు ఏం జరిగింది కొండారెడ్డిపల్లెలో అంటే ఇప్పుడు మళ్ళీ మా అందరి సెక్యూరిటీ ఇచ్చి పంపితే అది ఏం జరిగింది అనేది మేము చూపెడతాం అన్నట్టు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిజానికి సంబంధించి పూర్తి స్థాయిలో రక్షణ ఉండాల్సిన అవసరం, బాధ్యత, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది ఎవరైనా కావచ్చు. నేను క్లారిటీగా చెప్తున్నా కదా, ఇంతగా అవసరం లేదు. ఇంతలా ఏంది ఇంతలా వేటాడి ఇంతమంది అవసరం లేదన్న. అది ఏ పార్టీ అయితే మీకెందుకు? మీ కుటుంబాలకు సంబంధించి ఇంటికెళ్ళగానే ఆడ గిన్నెలు లొల్లి పెట్టుకునే పరిస్థితి మీకద్దు. మీ ఎదుగుదల ఏంది? రాజకీయం ఎట్లా చేయొచ్చు? శాంతియుతంగా చేయొచ్చు. మీరు మంచి పని చేస్తే మీరు వద్దన్నా అవునన్నా ఇండిపెండెంట్గా అక్కడ సర్పంచ్ నిలబెడతారు. అది కాంగ్రెస్ పార్టీ ఉండని, బీజేపీ ఉండని, బీఆర్ఎస్ ఉండని, ఏ పార్టీ అయినా ఉండని మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవన్నీ మానుకోవాలి. రేవంత్ రెడ్డి చేసే ప్రధానమైన తప్పు ఇదొకటి. ఇక దీనితో పాటుగా మనం వార్తల్లోకి వెళ్దాం. జర్నలిస్టుల మీద దాడులు వదులుకోండి అన్న, అది చాలా మంచిది మీకు. దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే ప్రోత్సాహం ఉండాలి. ప్రభుత్వం నుండే మనల్ని ప్రశ్నిస్తున్నారు అంటే మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం. ఆ తప్పును ఖచ్చితంగా మనం సరిదిద్దుకోవాలి. ఆ విమర్శను మనం ఏంటంటే సద్విమర్శగా తీసుకోవాలి. ఏం జరిగినా అది మన మంచికే అని ఆలోచించి ప్రభుత్వం ముందడుగు వేస్తే భవిష్యత్తులో మంచిగా ఉంటుంది. లేకపోతే ప్రభుత్వానికి అది ఏంది గొడ్డలు పెట్టులా మారిపోయే ప్రమాదం కూడా కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అంశాలు చోటు చేసుకునే వాటన్నింటినీ కూడా ఒకసారి చూద్దాం. ఇక నిన్న ఇది జరిగితే ఇక మీ అందరికీ తెలుసు, ఇది రుణమాఫీ. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ గడపకి వెళ్ళినా అన్నానికి రుణమాఫీ అయిందనే. ఓ అక్క రుణమాఫీ అయిందా? ఓ చెల్లమ్మ రుణమాఫీ అయిందా? ఓ బాబాయ్ రుణమాఫీ అయిందా? ఓ పెద్దాయన, ఓ తాత, ఓ ముత్తాత అని మన ఊళ్ళల్లో మనకుండే వరుసలతోని మనం పిలుచుకొని అడుక్కుంటారు. సో ఇప్పుడు అదే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయం ఏంటి అంటే రుణమాఫీ అయిందా కాలేదా? రుణమాఫీ ఎపిసోడ్ ఎక్కడికి వచ్చింది? రుణమాఫీ ఎందుకు అయితలేదు? అయితే ఎందుకు చేయలేకపోతుంది? ప్రభుత్వం తప్పిదమా, బ్యాంకర్ల తప్పిదమా, ప్రజల తప్పిదమా, రైతుల తప్పిదమా అనేది మీకు ఇప్పుడు నేను క్లియర్గా వివరిస్తాను. ఇక్కడ ఒకటి విషయం ఏంటి అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో దాదాపుగా అసలు ప్రభుత్వం ఎంత చేయదలుచుకున్నది ఏం కథ అంటే ఒకసారి మీరు ఆలోచించాలి. నిజానికి ఎస్ఎల్బీసీకి సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత అంటే దాదాపుగా 49,500 కోట్లు కావాలి. దేనికి? రైతుల రుణమాఫీ చేయడం కోసం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన డబ్బులు ఎంత అంటే 49,500 కోట్లు కావాలి. ఇది ఎస్ఎల్బీకి సంబంధించి క్లియర్ కట్గా రిపోర్ట్ ఇచ్చింది. దీని తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక సభలో నేరుగా వారు మాట్లాడిన అంశమే ఏంటి అంటే రుణమాఫీకి సంబంధించిన ఎపిసోడ్లో అసలు ఏంటి అని అడిగితే 40,000 కోట్ల రూపాయలు కావాలి. ఈ 40,000 కోట్ల రూపాయలు ఉంటే చాలు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రుణమాఫీ చేయొచ్చు అనేది ఎవరు? ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సరం ఈ కడుపు మార్చుకుంటే సరిపోతుంది, ఖచ్చితంగా మనం రైతులకు రుణమాఫీ చేస్తామంటూ ముఖ్యమంత్రి గారు అన్నమాట ఒకటి. రెండోది ఏంది అంటే ఇదే బడ్జెట్ను క్యాబినెట్కు సంబంధించి ఏం చేసిందంటే 31,000 కోట్లకు దీన్ని కుదించేసిన తర్వాత అసలు వాస్తవానికి తెలంగాణలో ఉండే 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాల్సిన బడ్జెట్ 49,500 కోట్లు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అంటే పూర్తి స్థాయిలో క్యాబినెట్ ఎంత డిసైడ్ చేసింది అంటే అది ఆర్థిక కొరతనా లేకపోతే ఏంటిది అనేది మనకు సంబంధం లేదు, కానీ ప్రభుత్వం అసలు నిజానికి చేయాల్సింది 49 సుమారు 50,000 కోట్లు వ్యవసాయానికి సంబంధించిన రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేయాలంటే ఇంత బడ్జెట్ అవసరం. దాన్ని కేబినెట్ ఇంతకు చేసింది. దాని తర్వాత ఏం చేసింది అంటే ఇక నిండు అసెంబ్లీ సాక్షిగా అయ్యో గింత కుదించింది బడ్జెట్ల 26,000కు. దాని తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు 17,933 తోని ఆగిపోయింది. అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలంగాణ రైతులు ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో ఏదైనా తప్పుందా ఒకసారి మీరే చూడండి. ఇక్కడ ఎస్ఎల్బికి సంబంధించి ఎంత 49,500 కోట్లు కావాలి. ఆ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ 40,000 కోట్లు, కేబినెట్ స్టేట్మెంట్ 31,000 కోట్లు. నిండు అసెంబ్లీలో వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రానికి సంబంధించి రైతులకు కేటాయించింది 26,000 కోట్లు. వీళ్ళు చేసింది ఎంత 17,933 కోట్లు. సో ఇది క్లియర్ కట్గా కూడా ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలకు అంశం అర్థమైంది. సో ఇది అసలు వాస్తవం ఏంది అంటే మీకు రుణమాఫీ కావాలంటే ఇన్ని డబ్బులు కావాలి. ఇంత కావాల్సిందని ఇంత కుదించిల్లు అంటే ఇప్పుడు 70 లక్షల మంది రైతులు ఉన్నారు అనుకుందాం. ఈ 70 లక్షల మంది రైతులకు సంబంధించి దీన్ని కుదిస్తే ఎంతమంది అవుతారు? 30 లక్షలో 20 లక్షలో అవుతారు. ఇక్కడితో ఆగిపోతుంది. ఎందుకంటే బడ్జెట్ మనం ఏదైనా సమతుల్యంగా చేయాలి, కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు ఎక్కడ కనబడుతున్నాయి అంటే లేని పరిస్థితి. ఇక ఈ రచ్చ ఎక్కడి దాకా వచ్చిందంటే ఇగో ఇక్కడ దాకా వచ్చింది. ఆ రచ్చ ఇగో ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ ఎందుకు ఏం జరిగిందంటే మళ్ళీ చెప్తా. ఏంది ఫస్ట్ ఇక్కడ నేను హరీష్ రావు స్టేట్మెంట్కి వెళ్తా. రేవంత్ దైవద్రోహం, హరీష్ రావు పరిహారం. ఏంది దేవుళ్లపై ఒట్లు పెట్టి మరీ రుణమాఫీ చేయలేకపోయిన సీఎం రేవంత్ను క్షమించాలని కోరుతూ యాదగిరిగుట్టలో పూజలు నిర్వహిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, నేతలు కాలేరు వెంకటేష్, వివేకానంద, లక్ష్మారెడ్డి, గొంగిడి సునీత, దేశపతి, దేవి శ్రీప్రసాద్, ఎర్రొల్లు తదితరులు అంటూ కూడా ఇక్కడ ఎపిసోడ్ను మీరు చూసారు. ఏంది ముఖ్యమంత్రి గారు సభలలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు, ఎంపీ ఎలక్షన్స్ ముందు, నేను ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత రుణమాఫీ చేసి తీరుతానే స్టేట్మెంట్ ఇచ్చింది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. ఎస్, క్లియర్ కట్. యా, ఏమని చెప్పిండు? మా హైదరాబాద్కు దైవం పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసిండు. మేము తెలంగాణ ప్రాంత బిడ్డలను మరో తిరుపతిగా భావించే లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసిండు. గిరిజనులకు సంబంధించి అంటే ఆసియా ఖండంలోనే చరిత్రలో నిలిచిన మా రామప్ప దేవాలయం కాడేసిండు. ఆఖరికి మా వరంగల్ వచ్చి నేను ముచ్చిన నా గడ్డ భద్రకాళి దేవత మీద వేసే, అక్కడ 1000 స్తంభాల మీద వేసే, ఆఖరికి మల్లన్న దేవుడి మీద కూడా వేసే. ఇక ఇంతటితో నాగిందంటే ఆయనకి ఏడ దోస్తే ఆడేసిండు. అది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, లేకపోతే ఏ జిల్లా అయినా కానీ అన్ని జిల్లాల ఒట్లు పెట్టుకుంటూ వచ్చాడు. అయితే ఒట్లు పెట్టినావు కానీ నీ పాపన ఏంటంటే ఒట్లు దేవుళ్ళ మీద వేసినావు. హిందూ మనోభావాల ప్రకారం ఏంది, దేవునికి మనం ఏదైనా వరం కోరుకుంటే ఖచ్చితంగా ఇస్తే దాన్ని ఏంది అంటే మనం పోయి దేవుడికి ఏమేమి అనుకున్నామో అవన్నీ చేసేస్తాం. కానీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏం చేసిండ్రు అంటే ఒట్లయితే వేసేటప్పుడు బాగానే వేసిండు. నేను చెప్పినా కదా, ఇప్పుడు ఒక ముందు ఎగ్జాంపుల్ చెప్పిన 49,500 కోట్లు ఎస్ఎల్బిసి వాళ్ళు నిర్ణయించినంత బడ్జెట్ పెట్టగలిగితే తెలంగాణలో ప్రతి ఇంటికానికి రుణమాఫీ అవుతుంది. కానీ బడ్జెట్ వీళ్ళు పెట్టిందే 26,000 కోట్లు. ఎట్లయితుంది? కాదు. కాబట్టి దేవుడి మీద ఒట్టేస్తే మరి రాష్ట్రం నాశనం అయితే ఆయన మానాన ఆయన ముఖ్యమంత్రి పీఠం కోసం ఏమైనా చేస్తాడు. ఒకవేళ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఏమన్నా అయితే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఏమన్నా అయితే, ఒకవేళ ఈ రైతులకు ఏదన్నా జరగరానిది జరిగితే అనే కోణంలో మనం మాట్లాడుకోవాలి. సో ఏం చేసిండంటే సరే ఇక మా ముఖ్యమంత్రి మీ దేవుడా క్షమించు, ఎట్లాగో మా పిల్లగాడు తెలిసో తెలియక ఒట్లేసిండు, సరే నువ్వు ఆ కోపం పెట్టుకొని ఇక్కడ ఉన్న 4 కోట్ల మంది మీద తెలంగాణ ప్రాంత బిడ్డల మీద నువ్వేమన్నా ఉగ్రరూపం చూపెడితే పాపమ్మా తెలంగాణ బిడ్డలు అసలే చైతన్యవంతులు, ఉద్యమవంతులు, ఉజ్వల భవిష్యత్తు ఉన్న వాళ్ళు ఓకే, కానీ నువ్వేమన్నా మాకు హాని చేయగల జర మా తప్పును ఆయన తప్పును ఒప్పు, మరి మా తెలంగాణ ప్రాంత బిడ్డలను చల్లగా చూడని హరీష్ అడిగిపోయిండు. దీంట్లో ఏమైనా తప్పు ఉందా? లేదు కదా. ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్కు వారు చేసేదానికి పొంతన లేకపోవడంతో రంగంలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిద్దిపేటకు సంబంధించిన ఎమ్మెల్యే, ప్రస్తుతానికి సంబంధించి మాజీ మంత్రులకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు, దాంతోపాటు అప్పటి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వాళ్ళందరూ హరీష్ రావుతోని పోయిలు. మరి దీంట్లో నిజమే ఉన్నది కదా, దీంట్లో తప్పింది. ఎందుకు హరీష్ రావు గుడికి పోదు అంటే గుడిలో రాజకీయం ఇప్పుడు గుర్తొచ్చిందని మా భారతీయ జనతా పార్టీ సీన్ ఎంటర్ అయింది. ఇలా ఏమైందంటే అప్పుడే రమ్మన్నాడు కదా మా ఎవరు బండి సంజయ్ అన్న లక్ష్మీనరసింహస్వామి మీద తడిబట్టల మీద ప్రమాణం చేద్దాం అన్నాడు కదా, మరి రాకపోతున్నా. అసలు బీజేపీ ఎందుకు సైలెంట్ అయింది? బీజేపీ వైఫైలా ఉండాల్సిన బీజేపీ వైఫైని కోల్పోయింది. ఆఖరికి నెట్ వత్తలేదు, మొబైల్ స్విచ్ అవుతుంది. మీరు ఎందుకు సైలెంట్గా ఉంటారు? తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే
అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారితోని సన్నిహితంగా ఉన్న చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యింది కాబట్టి, దాంతోపాటు యొక్క వారి శిష్యుడే రేవంత్ రెడ్డి కాబట్టి రేపు మళ్ళీ మాకు ఇప్పుడున్న పదవులలో కానీ, మేమున్న పార్లమెంట్ సభ్యులలో కానీ, మా కాంట్రాక్ట్ల విషయంలో కానీ, మా అక్రమ సంపాదన విషయంలో ఇతరత్ర ఏమన్నా భయం ఉన్నదా మీకు? మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? తెలంగాణలో రైతుల రచ్చ మొదలవుతాయి, ఇంత ఘోరంగా కూడా మొదలవుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఎందుకు పోరాటం చేస్తలేదు? కీలక పాయింట్. ప్రెస్ మీట్లు ఉదరగొచ్చే ఉపన్యాసాలు అద్భుతంగా ఇస్తాం. మా ఊళ్ళో తాగుబోతు మల్లిగాడు ఉన్నాడు, వానికి ఒక కోటి ఇస్తే మా దేశంలో కాదు యావత్తు భారతదేశంలో ఉండే వార్తలన్నీ చెప్తాడు. అది హిందీలో ఇంగ్లీష్లో మల్లడం కన్నడం అయినత్తే అప్పుడు గా ముచ్చట్లు కాదు. మీరు నేరుగా రైతులకు సంబంధించి బ్యాంకుల దగ్గరికి పోయి ఆ లిస్టును తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యే ముందు పెట్టి ఇగో బాజాప్తుగా అయ్యా పలానా పలానా ఎమ్మెల్యేకి సంబంధించి ఇప్పుడు నియోజకవర్గాలు ఉంటాయి. ఆలయేరు నియోజకవర్గం, నర్సంపేట నియోజకవర్గం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, కొడంగల్, లేకపోతే ఏదైనా పర్వాలేదు ఆ నియోజకవర్గానికి సంబంధించి వెళ్ళి ఆ లిస్టును ముంగట పెట్టి భారతీయ జనతా పార్టీ మాట్లాడాలి, ప్రజల పక్కన మీరు నిల్చోవాలి. ఎందుకంటే సెంట్రల్లో అధికారంలో ఉన్నది మీరే, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది మీరే. మీరు ఇంకా పోరాటం చేస్తే ప్రజలకు ఇంకా బలం వస్తుంది. ఆ బలంతో బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు, కలెక్టర్లు, ఆఖరికి ముఖ్యమంత్రి ఇంటికి, ముఖ్యమంత్రి కార్యాలయానికో లేకపోతే ప్రజాభవన్కో వచ్చి వాళ్ళు లొల్లి చేస్తారు కదా, మాకు కాలేదు అని చెప్తారు కదా. మరి ఎందుకు అక్కడితోనే ఆగిపోయారు అనేది మొదటి ప్రశ్న. సో ఇక్కడ హరీష్ రావు చేసే దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఇక ఈ ముచ్చట నేను బయట పెడతానని చెప్పి ఇక మా బీజేపీ వాళ్ళు ఏమనుకున్నారో ఏం కథనో కానీ మొత్తానికి ఒక్కసారి చూడాలి మా ఎలేటి మహేశ్వర్ అన్న ఏం మాట్లాడుతున్నాడు, మరి ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఎందుకు ఇంత ఆగ్రహ ఆవేశాలకు లోనైండో ఒక్కసారి ఇనురి. శభాష్ బిడ్డ అంట. ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఏమన్నాడు అంటే, నువ్వు చేయకపోతే ఈ ఇందిరా పార్కు సాక్షిగా మళ్ళీ ఒకసారి పెడతా, జర ఏమనుకోకుర్రి, ఈ లింకును ఖచ్చితంగా చూడరు, ఈ వార్తలు చాలా అవసరం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఖచ్చితంగా వినాలి. అయినా మళ్ళీ చెప్పన్నా, అయితే నేనేమంటానన్నా అంటే, నువ్వు నిరాహార దీక్ష చేస్తావా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తావా, లేకపోతే నువ్వు ధర్నా చేస్తావా, రాస్తో రోకో చేస్తావా అని నేను అడగతలేను. నేనేమంటానంటే తెలంగాణలో 10 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాలు లెక్కలేసుకుందాం. ఇప్పటి 33 జిల్లాలకు సంబంధించి 32 జిల్లాలు అవి పక్కన పెడదాం. నేను ఇదంతా పక్కన పెడతా. నువ్వు ఏం చేయి, నీ నియోజకవర్గానికి సంబంధించిన డాటా అయితే అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇస్తారు, బ్యాంకర్లు ఇస్తారు కదా, ఆ డాటా తీసుకుపోయి అక్కడ ఉన్న ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే, లేకపోతే నీ లేక బీజేపీ ఎమ్మెల్యే అయితే బీజేపీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, వాళ్ళ ఇంటి దగ్గర పోయి మరి కాలేదు నువ్వు, ఇప్పుడు నీ నియోజకవర్గ ప్రజలు కూడా ఉంటారు కదా, మీరు ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీకి సంబంధించి, లేదా మీ జిల్లా మంత్రుల దగ్గరకో, కలెక్టర్ల దగ్గరకో, లేకపోతే జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోయి, ఇగో మా జిల్లాలకు ఇట్లా ఒత్తిడి వస్తుంది, మాకు ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, మేము బయటకు పోతే రాళ్లతోని చెప్పులతోని వచ్చేటట్టున్నారు, అంత ఆగ్రహ జ్వాలన్నారు, మనం రైతులకు సంబంధించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, లేకపోతే రేపు భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది అనే ప్రశ్న ఎందుకు తావెత్తుతలేదు? నేను నిరాహార దీక్ష చేస్తా, రాస్తోరోక చేస్తా, ధర్నా చేస్తా, ఇంకోటి కాదు, ఆ డాటాను పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఇప్పుడు నేనేమంటున్నా, ఓకే మంచి పరిణామమే, ఎలేటి మహేశ్వర్ అన్న నిరాహార దీక్ష చేస్తాడు, నిరవధిక నిరాహార దీక్ష చేస్తా అన్నాడు, ఓకే ఒప్పుకుంటా. కానీ ఆ డాటాను తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. దీంట్లో ఖచ్చితంగా నేను ఎవరి అభిప్రాయం వాళ్ళది వీళ్ళది అంటే నాదే అని చెప్తున్నా బాజాప్తుగా. ఏంది అంటే ఆ డాటా ఏంది, ఆ డాటా ఏం చేయగలుగుతుంది, ఏం కథ అనేది చూడాలి. అయితే దీని ఎపిసోడ్ అంతా ఇంకా తీగలాగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారి ఎపిసోడ్ బయటకు వచ్చింది. ఇది ఏంది, రుణమాఫీ కాలేదని ఆందోళనతో బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగుతూ ఉంటే
తన పదవి పోతుందని ఆందోళనతో ఢిల్లీ చుట్టూ రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నారట. అరే ఇదేంది ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి ఏంది అంటే ఈ లింకుని ఇట్లా తవ్వుతా ఉంటే బయటకు వస్తున్నది. ఏంది అంటే కర్ణాటకలో ఒక చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతుంది. ఓ మంత్రి గారు ముఖ్యమంత్రిని మార్చాలంటూ అక్కడ లొల్లి పెడతారు. ఆ లొల్లి పెడతా ఉంటే దాని పంచాయతీ ఏంది అనేది మనం ఆరా తీసే ప్రయత్నం చేసినాం. అక్కడ ఉండే మిత్రులు సోదరులు ఉంటారు, అందరు ఉంటారు. వాళ్ళకి కాల్ చేస్తే ఆ మిత్రులకు సంబంధించి ఏంటంటే కర్ణాటకలో ముఖ్యమంత్రిని ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చింది కాబట్టి మార్చేద్దామంటే లేదు ఇక్కడ అవినీతి ఆరోపణలు వచ్చిన మార్తే కరెక్టే ఉంచేది. ఓకే మీ అభిప్రాయమే. రేపు నేను ముఖ్యమంత్రి అయితే నా మీద అవినీతి ఆరోపణలు వస్తే మారుతారు. మరి తెలంగాణలో రేవంత్ రెడ్డిని మారుస్తారా అనే క్వశ్చన్ను కర్ణాటకలో మొదలైంది. మరి తెలంగాణలో అధికారంలోకి ఎట్లా వచ్చిందంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అన్నారు. సో అక్కడ ముఖ్యమంత్రిని మార్చాలంటే ఇక్కడ మారుతారనే భయం ఆ వార్త చెవుకెక్కగానే డ్రమ్మని ఫ్లైట్ ఎక్కిండు, ఢిల్లీలో దిగిండు సారు. ఇప్పుడు ఢిల్లీలో దిగినాక ఏంది అంటే తన పదవిని కాపాడుకునేందుకు ప్రదక్షిణలు జరుగుతున్నాయి. ఆ ప్రదక్షిణలు ఎంత దూరం పోతాయి అనేది మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. సో ఇక్కడ క్లారిటీగా మీకు సబ్జెక్ట్ చెప్పిన. ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్ ఇది, దీనికి సంబంధించే రైతన్నలతో దద్దరిల్లిన తెలంగాణ. రేవంత్ రైతు ద్రోహం, కేటీఆర్ అల్టిమేట్. ఒకసారి చూడాలి, ఒకసారి ఇక్కడ చూడు. రైతుల రుణమాఫీతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ చేవెళ్లలో గురువారం రైతులతో కలిసి ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమ్మద్ అలీ, బీఆర్ఎస్ నేత స్వామిగౌడ్, కార్తిక్ రెడ్డి తదితరులు వీళ్ళు పాల్గొన్న ఫోటో ఇక్కడ కనబడ్డది. ఓకేనా, క్లియర్ కట్టా? ఒక్కసారి మీకు దాన్ని ఎందుకు రిలేటెడ్గా ఒక్కొక్క దాన్ని చెప్తానని ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఒక్కసారి చూడు, ఇది ఏందనుకుంటారు మీరు? తుంగతుర్తి మండలం తిరుమలగిరిలో ధర్నా టెంటును కూల్చివేసి బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు. ఏం జరిగిందో తెలుసాడా? ఒకసారి చూడు. బీఆర్ఎస్ శాంతియుతంగా ధర్నాపై దాడి, రాళ్లు కోడిగుడ్లు విసిరిన కాంగ్రెస్ మూకల వీరంగం. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలు, నేతల కార్లు వాహనాలు అద్దాలు ధ్వంసం, గంటపాటు బీభత్సం, చేష్టల ఏంది అక్కడ ఉండి చేష్టలను మంచి పోలీసులు తిలకిస్తున్నారు. ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో ఘటన, గాయపడిన వారిని పరామర్శించేందుకు వస్తున్న మాజీ మంత్రిని అడ్డుకున్నారు. రేవంత్ డైరెక్షన్లోనే మోసాలు కప్పిపుచ్చేందుకు హింస అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కన చెడుగుడు అరేలు. ఇక్కడ పోలీసులకు లాఠీకి పని దొరికింది. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఈ వార్త ఎందుకు చెప్తున్నావు అన్న ఇప్పుడు అంటే దీంతో పెద్ద పని ఉన్నదన్న. మీకు అర్థమవుతుందో లేదో దాంతో ఏం వార్త అంటే ఒక్కసారి ఇక్కడికి వస్తా. ఏంది ఇది? ఏం నుండి వచ్చినాయి ఈ బాంబులు? రుణమాఫీ దీక్షపై బాంబు దాడి, తుంగతుర్తిలో కాంగ్రెస్ కార్యకర్తల అరాచకం, మాజీ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ పైన దాడి, ఘటనపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సీరియర్, అధికారంలోకి రాగానే తిరిగి ఇచ్చేస్తామని వారిని. బాంబులు ఎక్కడి తెలంగాణలో? సరే నేను ఒక మాట చెప్తా. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన కడపలంటే బాంబులనే యాక్సెప్టబుల్, రాయలసీమకి వెళ్ళినా యాక్సెప్టబుల్, లేకపోతే తూర్పుగోదావరి అవి మంచి పచ్చనితో ఉంటాయి. అంటే ఒకప్పటి పేరు పోసినాయి కాబట్టి నేనంటే టీవీలలో చూసినా ప్రత్యక్షంగా 2-3 సార్లు పోయినా కానీ బాంబులు అయితే ఎడగనవలే. అది అంటే రొటీన్గా న్యూస్లలో అయితే చూసుడు మనకు పరిపాటి అదే తెలిసిన విషయమే. మరి బాంబులు తెలంగాణలోకి ఎట్లా వచ్చినాయి అన్నా? నాకు ఇది పెద్ద క్వశ్చన్ అన్నా. మీరు తుంగతుర్తిలో బాంబు పడ్డదనేదే ఆలోచిస్తున్నారు. నేను నా హైదరాబాద్ గురించి ఆలోచిస్తున్నా, నా వరంగల్ గురించి ఆలోచిస్తున్నా, నా కరీంనగర్ గురించి ఆలోచిస్తున్నా, నా ఖమ్మం గురించి ఆలోచిస్తున్నా, నా మహబూబ్ నగర్ గురించి ఆలోచిస్తున్నా, నా నల్గొండ గురించి ఆలోచిస్తున్నా, నా రంగారెడ్డి గురించి ఆలోచిస్తున్నా, నా హైదరాబాద్ గురించి ఆలోచిస్తున్నా. ఇక్కడ బాంబు మొదలైతే ఆ బాంబు ఎక్కడికి ప్రయాణం చేస్తుంది అంటున్నా నేను. మీరు క్లియర్ కట్గా ఆలోచించుకోవాలి. ఈ పర్యవసనాలు ఎవరి బాధ్యులను చేస్తే ఎవరిని మింగుతాయి అనే భయం మొదలైంది నాకు. శాంతియుతంగా ఉండే తెలంగాణలో, సస్యశ్యామలంగా ఉండే ఈ నా తెలంగాణలో, పచ్చటి పంటలతోని కలకలలాడుతూ అద్భుతంగా ఉన్న నా తెలంగాణలో అక్రమ కేసులు అంటే కళ్ళతో చూసినా అనుభవించిన, దాడులంటే కళ్ళతో చూసినా నిన్నటితో అనుభవం అయిపోయింది. మరి బాంబులు ఎక్కడి? కేసీఆర్ ప్రభుత్వంలో కూడా నేను బాంబుల గురించి వినలే, చూడలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ బాంబుల గురించి నేను వినలే, చూడలే. మరి అంటే మావోయిస్టుకు సంబంధించి పోలీసుల మధ్య భీకర యుద్ధం, బీభత్సం జరుగుతున్నప్పుడు వార్తలలో చూసిన ముచ్చటే. కానీ రేవంత్ అన్న వచ్చి 8 నెలలు అవుతుంది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే తుంగతుర్తిలో ఆ బాంబు ఎలా వచ్చింది? ఇది క్వశ్చన్, చాలా పెద్ద క్వశ్చన్ అన్న. ఎందుకు చెప్తున్నా అనేది మీరు వినాలి. అసలు ఏం జరగబోతుంది అనేది నాకు అనుమానాన్ని మీ ముంగట పెడతానా, దాన్ని క్లియర్ కట్గా మీరు ఆలోచించండి. ఇక్కడి బాంబు ఏది? తుంగతుర్తికి సంబంధించిన బాంబు. సరే దీన్ని నల్గొండ కిందికి ఇద్దాం. సరే తుంగతుర్తి
ఈ బాంబు అటు వరంగల్కు పోదన్న గ్యారంటీ ఉందా? ఇటు నిజామాబాద్కు పోదన్న గ్యారంటీ ఉందా? ఇటు ఆదిలాబాద్కు పోదన్న గ్యారంటీ ఉన్నదా? ఇటు మెదక్కు రాదన్న గ్యారంటీ ఉందా? ఇటు రంగారెడ్డికి రాదని గ్యారంటీ ఉందా? హైదరాబాద్కు రాదని గ్యారంటీ ఉందా? ఖమ్మంకు పోదని గ్యారంటీ ఉందా? చెప్పుర్రు ఒకసారి. ఏ జిల్లాకు పోదు, మహబూబ్ నగర్కు పోదని ఏమన్నా గ్యారంటీ ఉందా? ఉమ్మడి 10 జిల్లాలలో ఈ బాంబులు ఎక్కడి నుండి వస్తున్నాయి? అయ్యా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర డీజీపీ గారు, నాకు ఒక ఆందోళన జైనవుతున్నది. ఎందుకు అంటే మనం ఏది చేసినా తెలంగాణ అంటే ఏదైనా సమస్య కోసం ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా వదిలేయడం కోసం నికార్స్గా నిజాయితీగా పనిచేయడం మనకు తెలుసు. కానీ ఇలాంటి సంస్కృతి తెలంగాణలో లేదు కదా. మరి ఈ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నది ఎవరు? దీనిని పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు? దీని వెనుక ఎవరున్నారు? దీని మీద ఎందుకు విచారణ జరగకూడదు? మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఏ తల్లి కన్న బిడ్డలో 9 నెలల పాటు తన గర్భంలో అల్లారు ముద్దుగా పెంచి కోటి ఆశలతోని కని పెంపకాన్ని చేసి ఏదో ఒక ఉద్యోగం చేస్తాడు. వచ్చిన తర్వాత ఆ పిల్లగాడికి పెళ్లి చేసి పిల్లలు కానీ మళ్ళీ వాళ్ళ పిల్లలను ఆ పెద్దోళ్ళని చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు ఇట్లా మానవ జన్మ అనేది కొనసాగుతుంది కదా. ఇలాంటి వాతావరణమే వస్తే వాళ్ళు మధ్యలోనే ఈ కాలం మింగుతే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది అంటున్నా నేను. అన్నా దయచేసి ఆలోచించాలి. దీని వెనక ఏదో కుట్రలు జరుగుతున్నాయి ఈ తెలంగాణలో. ఈ తెలంగాణ మీద ఏదో కుట్ర జరుగుతున్నది. దయచేసి మీరందరూ ఆలోచించాలి. ఇక్కడ ఈ పొగ కాదు మీకు కనిపించేది, ఆ పొగను సృష్టించిన వ్యక్తులు ఎవరు, అక్కడికి ఏ విధంగా చేరింది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, రాష్ట్ర హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు, రాష్ట్ర డీజీపీ గారు ఏం చేస్తున్నారు అనేది ఒక భయం కలుగుతున్నది. ఒక భయాందోళనకు గురవుతున్నా అని నేను ఒక సామాన్యుడిగా సగటు పౌరుడిగా చెప్తా ఉన్నా. ఇది ఇక్కడికే పరిమితం కాదన్నా దయచేసి ఆలోచించాలి. ఇది చుట్టుముట్టు ఉండే జిల్లాలను చైన్ సిస్టంలా ఎందుకు రాలేకపోతుంది అనేది కూడా మీరు ఆలోచించాలి. ఇది ఇక్కడ నుండి ఎక్కడికి దారి తీస్తుంది, మరో సంవత్సరం తర్వాత నా హైదరాబాద్ పరిస్థితి ఏంటి అనేది భయమేస్తున్నది. ఆ పల్లెలలోకి ఆ పొగబాంబు ఎట్లొచ్చింది, అక్కడికి పోలీసులకు సంబంధించి ఎట్లా జరుగుతున్నది అనేది నాకు భయమేస్తున్నది అనేది సగటు పౌరుడు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు వస్తాయి. ఇది నా తెలంగాణ. పచ్చటి పల్లెలతో అద్భుతంగా ఉన్న పల్లెటూరు. ఎట్లా అంటే మీకు చెప్తా వినండి. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వానికి భజన చేయడానికే రాలే అప్పుడు ప్రశ్నించిన. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం విపక్షంలో ఉన్నది, సపోర్ట్ చేస్తున్నా. విపక్షమే బలం, ఆ బలమే అధికార బలానికి పనిచెప్తుంది. నాడు విపక్షం, నేడు విపక్షం, రేపు విపక్షం, ప్రజల పక్షం మన వైపు. ఎప్పుడు కూడా రేపటి తెలంగాణ కోసం, రేపటి కోసం పనిచేస్తా ఉన్నా నేను. రేపటి యువత కోసం పనిచేస్తా ఉన్నా, రేపటి రైతుల కోసం పనిచేస్తా ఉన్నా, రేపటి ఉద్యోగుల కోసం పనిచేస్తా ఉన్నా, రేపటి కార్మిక కర్షక సోదరుల కోసం, రేపటి భవిష్యత్తు కోసం, రేపటి తెలంగాణ కోసం నేను పనిచేస్తా ఉన్నా. ఖచ్చితంగా చెప్తా, ఆ నీతి నిజాయితీతో చెప్తున్నా. ఇక్కడ మొదలైన ఈ పొగ బాంబు రేపు ఎక్కడికి దారితీస్తారు? నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఏ జిల్లాకైనా పాకే అవకాశం లేకపోలేదా? దయచేసి దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు ఫోకస్ పెట్టలేకపోతున్నారు? నిజంగా తెలంగాణ అంటే ఎటు చూసినా పచ్చటి పైర్లతోని కలకలలాడుతూ ఆ నీళ్ళ సౌండ్లతోని అక్కడ పూర్తి స్థాయిలో చెట్ల మీదే ఉండే పక్షుల కిలకిల రాగాలతోని కనిపించే నా తెలంగాణ ఇలాంటి బ్లాస్ట్లతో ఉంటే నాకు ఎంత భయం కావాలి? ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి చెప్పేది ఇది ఇక్కడ కాదు. ఈరోజు ఇక్కడ ఈ ప్రదేశంలో పేలింది, రేపు మన ఇంటి దగ్గరికి, మన గడప దగ్గరికి మన బిడ్డనో మన కొడుకునో మింగేసే పరిస్థితి వస్తే, అమాయకులు బలైతే ఎవడు దానికి సమాధానం చెప్పాలి? ఇది మీరు దయచేసి ఆలోచించుకోండి. నేను చెప్పేది 100కు 100% నిజం. ఎవడు ఏమైనా అనుకోండి, ఎవడు ఏమైనా బిక్కోరు, కానీ ఇది నిజం. ఇది ఇక్కడ దాకా వచ్చిందన్న. ఇది ఇక్కడ నుండి ఎక్కడి దాకా వెళ్ళిందన్న అంటే ఈ వాతావరణాన్ని సృష్టిస్తున్నది ఎవరు? ఈ ఘర్షణ తెలంగాణ, గరంగరం తెలంగాణ ఏంది? ఈ తెలంగాణను ఆగం ఎందుకు చేస్తున్నారు? దీని వెనక కుట్రలను ఎందుకు పూర్తి స్థాయిలో బయటకు తీయలేకపోతున్నారు అనేది ఆలోచించుకోవాలి మనం. ఇది ఖచ్చితంగా దీని వెనక ఏమున్నారు? నేను ఇక్కడ ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ని ఏమనట్లే, లేకపోతే అక్కడ సెక్యూరిటీగా ఉన్న పోలీసులను అనట్లే. సరే, ఆ ధర్నాను వీళ్ళు యాక్సెప్టబుల్ చేస్తలేరు కాంగ్రెస్, వాళ్ళని ఏమనట్లే. కానీ ఈ పరిస్థితి ఏంది? ఈ బాంబులు ఎక్కడి? ఒక్కసారి నా అనుమానాన్ని ఇక్కడ మీకు కనబడుతున్న సాక్ష్యాన్ని మ్యాచ్ చేసుకొని చూసుకోర్రి. అసలు దీని వెనక ఏమో జరుగుతున్నది. ఇది ఇక్కడ జరగాల్సిందేనా, ఇంకెక్కడన్నా జరగబోయేదా?
ఇక్కడికి ఇది ఏ విధంగా వచ్చింది, అది ఎలా వెళ్తున్నది అనేది మీరు దయచేసి ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి నేను చెప్తున్న విషయం. ఇక దాని తర్వాత పెద్ద జోకేమన్నా అనిపించిందంటే ఇదే. మీరు వార్త చూసినాక ఒక్కటేసారి నవ్వుతారు కిల్ల. ఖర్గేను కాదనలేక ఆదానిని అనలేక ఈడీ ఆఫీస్ ముందు ధర్నాలో ముఖ్యమంత్రి తర్జన భర్జన. ఆదానిని విమర్శించేందుకు నోరు రాని రేవంత్ రెడ్డి. సెబీ చైర్పర్సన్ రాజీనామా బర్తరఫ్ పైన ఫోకస్. సంబంధం లేకున్నా రాజీవ్ విగ్రహం ప్రస్తావన. కేటీఆర్ పై వ్యాఖ్యలకే పరిమితం. విస్మయం వ్యక్తం చేస్తున్న రాజకీయ విశ్లేషకులు. ఆదాని అక్రమాలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఈడీ ఈసారే కదా హైదరాబాద్కు సంబంధించిన ఏది పూర్తి స్థాయిలో ఆదాని పెట్టుబడులకు సంబంధించి స్వాగతం చెప్పింది ఎవరు? మన ముఖ్యమంత్రే కదా. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గిట్ల మాట్లాడుతున్నాడన్నా అంటే ఏమనాలిగా? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి దయచేసి. నేనేమంటున్నా అంటే ఒకసారి మనందరం కూడా చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి. ఎందుకు నేను విషయం చెప్తున్నా అంటే ఒకసారి చూడాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది మనందరం కూడా చూడాల్సిన విషయం. ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే మన ఏది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక అంశం కూడా చోటు చేసుకున్నది. దానికి సంబంధించి కూడా ఒకసారి మీకు చూపెడతా. ఇది ఏంది అంటే మసిబూసిమ అక్కడ పెట్టుబడులు అంటాడు, ఇక్కడ వచ్చి ధర్నా చేస్తాడు, ఏం సంబంధం లేదు, అంత జోకర్ ముచ్చట్లు ఇవి. రైట్. ఇక దీనికి తోడు ఇంకొక ఎపిసోడ్ ఏది అంటే ఇగో తెలుసా ఆయన ఎవరో? ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న వేం నరేందర్ రెడ్డి సన్నిహితులు. ప్రభుత్వ ఉద్యోగాల ట్రాన్స్ఫర్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని వసూలు. మోసాలు చేస్తున్న ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సన్నిహితుడు ఏనుగు సురేందర్ రెడ్డి గ్యాంగ్ను అరెస్టు చేసిల్లట. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సామాన్యులు బాగా అయినాలి ఈ విషయానికి సంబంధించి. ఇది ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకోలని మీరు అపోహపడద్దు. ఎవడో వచ్చి రాగానే పూర్తి స్థాయిలో అన్నా మేము అది చేస్తాం ఇది చేస్తాం, మీకు ఆ పథకం ఇప్పిస్తాం ఇది పక్కిస్తాం, ఇలాంటి బోకరగాళ్ళని నమ్మకుర్రి. ముఖ్యమంత్రి ప్రోత్సహించడు, రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసరో సిఎస్ఓ లేకపోతే ఐపీఎస్ఓ ప్రోత్సహించరు. ఈ ముఠాల గ్యాంగును నమ్మి బుర్రిటి పడి మీరు మోసపోకురి. అసలే తెలంగాణలో ప్రభుత్వం నడుస్తుందా నడుస్తలేదా అనే పరిస్థితులు ఉన్నది. పథకాలు అందుతాయా అందలేని పరిస్థితి ఉన్నది. 6 గ్యారెంటీలు 13 అంశాలు వస్తాయా రాలేదా అనే ఆందోళన ఉన్నది. మీరు అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళ మాటలను నమ్మి మోసపోకండి. నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. ఈరోజు ఇలాంటి గ్యాంగుల జోలికి ఇలాంటి గ్యాంగులను సంప్రదించకుర్రి. ఉద్యోగం అన్నా కష్టపడి చదవాల్సిందే, వ్యాపారమైనా కష్టపడి చేయాల్సిందే. ఎదుగుదల కోసం రాయి పేర్చి ఇల్లు కట్టుకున్నట్టుగా మనం పనిచేయాలి. ఏదో ప్రభుత్వం ఇస్తుంది వానికింత అంత ఇస్తాం వీనికింత అంత ఇస్తాం అంటే కానిముచ్చట ఇగో దొంగ దొరికిపోయిండు. సో క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇక మా అన్న ఏమో చెప్తా ఉంటాడు, ఒకటే మాట చెప్తున్నాడు. ఏంది అంటే తెలుసా ఎవరైనా? మన అన్న మహేష్ కుమార్ గౌడ్ అన్న. నేను ఆ రోజే చెప్పిన కదా, ఏమని చెప్పిన, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అంటే ఒకటే మాట చెప్పిన. ఏమని? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు పొద్దుగాల పూర్తి స్థాయిలో కాబోయేది ఇగో ఈ అన్ననే. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అన్న పేరు ఖరారుగా వినబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇక్కడ ఎవరు వేణుగోపాల్కు సంబంధించి ఢిల్లీలో ఎవరెవరికైతే దోస్తాను ఎక్కడ ఉంటుందో ఢిల్లీలకు సంబంధించి ఎవరెవరికైతే ఉంటుందో దానికి సంబంధించి వాళ్ళ దోస్తానం ఉన్నోళ్ళకే అధ్యక్ష పదవులు వస్తాయి. సో కాంగ్రెస్కు సంబంధించిన పంచాయతీ ఇది. ఇక దీని తర్వాత పొంగులేటి అన్న మాట్లాడిండు. పొంగులేటి అన్న ఏమని మాట్లాడిండు అనేది ఒకసారి మీరు వినాలి. ఎందుకంటే పొంగులేటి అన్న అంటే మామూలు ముచ్చట ఉండదు. ఖమ్మంలో ఏ వాడకెళ్ళినా ఏ ఏడికి వెళ్ళినా కూడా పొంగులేటి అంటారు కదా. మన పొంగులేటి అన్న మరి ఏం చెప్పిండో ఏం కథ. చాలా దురదృష్టకరం. ఆ శాఖ మంత్రిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిన్న జరిగిన ఎపిసోడ్లో అటువంటిది నిజంగా జరిగి ఉంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన దానికి చాలా ప్రగాఢ సానుభూతిని కూడా తెలుపుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకున్నాం. మళ్ళొక్కసారి వినాలి. చాలా దురదృష్టకరం. ఆ శాఖ మంత్రిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిన్న జరిగిన ఎపిసోడ్లో అటువంటిది నిజంగా జరిగి ఉంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన దానికి చాలా ప్రగాఢ సానుభూతిని కూడా తెలుపుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకున్నాం. రైట్. సరే అన్న, మీరు మాట్లాడుకున్నారు, అంత చేసిర్రు, అంత మంచిగానే ఉన్నది. మరి ఇప్పుడు దాడి చేసిన ఆయనను అరెస్ట్ చేసిల్లా? లేదు. ఆయన మీద ఏమైనా కేసులు పెట్టిల్లా? లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో మిత్రుడు వేయండి ఆడికి.
లేదు లేదు ఇది అంత ఉత్తముచ్చట్లే నిజంగా జరిగిందా లేదా అని తేల్చుకురావడానికి వేయండు. ఆ రోజు ఆయన ఉంటే ఆ బాధ ఏందో తెలిసేది. నేనేమంటున్నా అంటే పొంగులేటి సీనన్న నువ్వు ఏం చేస్తున్నావు ఈడ? నిజంగా అది జరిగి ఉంటే బాధ అయితే నా తరపున బాధ్యత ప్రగాఢ సానుభూతి చెప్తున్నావు. ప్రగాఢ సానుభూతి ఎవరికి చెప్తారన్నా? నాకు అర్థం కాని విషయం. ప్రగాఢ సానుభూతి ఎవరికి చెప్తారే? నువ్వు నిందితులను ఇప్పుడు మేమున్నాం, మా మీద అక్రమ కేసులు పెట్టిర్రు, దాని నిజాలు నేను వెళ్ళి ఏ దేవుడి మీద ప్రమాణం చేయాలని తడిబట్టతో చేస్తాం, మరి వాళ్ళని చేయమను. అక్రమ కేసులు పెట్టి లేదు మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెట్టి దాని సంగతి ఏంది? ఏమంటున్నా అంటే నీ శాఖ మంత్రి నువ్వు అయితే మరి వాస్తవాలు తెలవాలి కదా అన్న. ఈరోజు నిన్న జరగరాని ప్రమాదం జరిగి ఉంటే ఏ తల్లిగాన బిడ్డలో చచ్చిపోయి ఉంటే ఏమవు? ఆ స్పీడ్లతో మా వెహికల్లను ఢీ కొడతా ఉంటే ఏదన్నా జరగరాని ప్రమాదం జరుగుతూ ఉంటే 6 కుటుంబాలు ఆగమాగం కాకపోవా? అంటే శాంతి భద్రతల విషయంలో ఇవాళ ఏం చేస్తున్నారు? సంపేద్దాం అనుకుంటున్నారా? సావుకు సావే తోడైతుంది తర్వాత. కష్టంగా చెప్తున్నా. నువ్వు ఈరోజు మీరు శాంతియుతంగా గొర్రె లెక్క బర్రె లెక్క విరుచుకుపడు కాదు, అందరి గురించి ఆలోచించాలి. మన ఇంటి వరకే మన సమస్య రాదు, మనం ఏదో జైలు గోడ లెక్క ఇల్లులు కట్టుకున్నాం, మన లోపలికి ఎవరు రాదంటే ఏదో రోజు అది అవుతుంది. నేనేమంటున్నా అంటే ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ గారైనా ఎవరైనా కానీ నాకు మంత్రుల మీద ముఖ్యమంత్రి మీద అందరి మీద గౌరవం ఉంది. కానీ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే హద్దు ఎవడు దాటద్దు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, చూపెట్టని. దాంట్లో అవాస్తవాలు ఉంటే పెడదాం, పబ్లిక్గా చర్చ పెడదాం, పబ్లిక్ కోర్టులో గుంజుకొద్దామని చెప్పుర్రి. కానీ ప్రతి దాడులు అనేది దేనికి సంకేతం? సీనన్నా ఒకసారి ఇక నువ్వే ఆలోచించుకో. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంది, పొంగులేటి సీనన్న గురించి మేము బఫర్ జోన్లోకి వెళ్ళి చేసింది మేమే, చాలామంది చేసి దాంతోపాటుగా మిత్రుడు నేను కూడా చేసిన. ఏం చేసిన అంటే అన్నది బఫర్ జోన్లో ఇల్లు ఏంది ఉన్నదనేది వాస్తవం, అన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదైతే నిజం. ఎందుకంటే బఫర్ జోన్కి కెమెరాను జూమ్ చేస్తామా జూమ్ చేయమా, చెరువు ఎక్కడన్నది, చెరువు పక్కన ఇల్లు కట్టుకోవచ్చా లేదా అంటే ఈరోజు హైదరాబాద్లో చాలా చోట్ల కొన్ని కాలనీలు మునిగిపోతున్నాయంటే చెరువును కబ్జా చేసి కడతాను. ఇప్పుడు అన్న ఒక మాట అన్నాడు, ఒకసారి ఇనూరు ప్రజలారా. రెవెన్యూ మంత్రి ఇల్లు ఎట్లుంది అట్లుంది అని ఆనాటి ఎంఐయుడి మినిస్టర్ గారు వారి తొత్తులు ఇతరత్రా మాట్లాడుతున్నారు. నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు ఎంఐయుడి మినిస్టర్ గా సుమారు 6-7 సంవత్సరాలు పనిచేశారు. మీ బావ హరీష్ రావు గారి ఇరిగేషన్ మంత్రిగా 5 సంవత్సరాలు పైచీలకు పనిచేశారు. ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను. ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, రెండో వాళ్ళు ఎంఐయుడి మంత్రివారు, వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబ్లు అన్న మళ్ళీ నుర్రి అన్నా ఒక్క నిమిషం పొంగులేటన్నా యువర్ క్లారిటీగా ఉన్నావు, నీకు ఇప్పుడు సమాధానం ఉంటుంది. మళ్ళీ నువ్వు ప్రజలారా ఈ మిస్సింగ్ డైలాగ్ అస్సలు మిస్ కాకుర్రి. ఇది చాలా పవర్ఫుల్ ఆయుధం. నేను చెప్తున్నది ఇది పెన్నే. దీంతో తలుసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, నేను చెప్తున్నా ప్రభుత్వాలను తుక్కు ఓడగొట్టిన పెన్ ఇది, కలం, జర్నలిజం. ఇప్పుడు ఏం మాట్లాడుతుండో ఎనూరి చెప్పు. వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబ్లు వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు యూట్యూబ్లు అంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీలతో వచ్చిన తర్వాత బాంచన్ తమ్ముడు నన్ను చూపెట్టన్నావు కదా. అరే బాంచన్ తమ్ముడు అంటూ నువ్వు మా యూట్యూబ్లో చుట్టే తిరిగినవన్నా. నువ్వు మార్నింగ్ న్యూస్ షో ఏడికొచ్చినావు ఒకసారి చెప్పు. ఏ ఛానల్ పోయినావు, ఎవరి షోలో మాట్లాడినావు? మరి అది యూట్యూబే కదా. నువ్వు ఎన్నికలలో నిలబడ్డప్పుడు ఎవరికి ఫోన్లు చేసి ఎవరితో మాట్లాడించినావు? అది ఏ ఛానల్? యూట్యూబే కదా. నిన్ను చూపెట్టింది ఏ ఛానల్? యూట్యూబ్ ఛానల్ కాకపోతే శాటిలైట్ చూపెట్టినా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి మొత్తం ఈయన దేశాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించిండు, ఉద్యమకారుడు పాపం. మొత్తం జిల్లాలు ఆయన ట్రస్టులు పెట్టి లేకపోతే ఇంట్లో పైసలు పెట్టి దేశం చూపెట్టినవా? యూట్యూబ్లో యూట్యూబ్లో అని ఎందుకు ఇంత బల్పు మాటలు మంత్రి గారు? ఇది బల్పు మాటలు కాకపోతే ఏంది? గౌరవం లేదా, రెస్పెక్ట్ లేదా మా మంత్రి మీరు? యూట్యూబ్లు ఏంటండి? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నీ గుడ్డ మీద చేసుకొని చెప్పు. నా కష్టం లేదా, నా చెమట చుక్క లేదా, నా మీద కేసులు కాలే, నా ఒంటి మీద లాఠీ పడలే, నాకు గాయాలు కాలే,
సమాధానం ఉన్నదా నీ దగ్గర? నేను నా తల్లి మీద ప్రమాణం చేస్తాను, నువ్వు నీ తల్లి మీద ప్రమాణం చేస్తావు. యూట్యూబ్లో ఆట్యూబ్లు ఏంది ఈ అహంకారం? అధికారం రాగానే మేము జర్నలిస్టులుగా ఇతర శాటిలైట్ ఛానళ్ళలో పనిచేయలే. యూట్యూబ్లో ఆట్యూబ్లో ఎవడోళ్ళు నా కొడుకు పెట్టే చిల్లర నా కొడుకులు పెట్టేదానికి మమ్మల్ని అందరూ యూట్యూబ్లో ఆట్యూబ్లో అని ఎట్లా అంటారు మీరు? ఈ మాట ఖచ్చితంగా మంత్రి గారు వాపస్ తీసుకోవాలి. ఇనుర్రి, మళ్ళీ చెప్తా నేను, ఒకసారి ఇనుర్రి, ఒకసారి వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబ్లు యూట్యూబ్. మరి ఆ రోజు నీకు డబ్బా కొట్టింది ఎవరు? మేము కాదా? నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే మా భిక్ష. భాజపా ఏం ఆశించలే. ఈరోజు మంత్రి గారు ఇనుర్రి మీరు. వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు మీరు ఎంతమంది వస్తున్నారో అంతమందిని ఎంట పెట్టుకొని, రంగనాథ్ గారు నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను, ఇక్కడితో ఆగుర్రి మీరు. యూట్యూబ్లో ఆట్యూబ్లో అంటే ఏందన్నా ఇది? ఒకసారి ఆలోచించన్నా. ఇదే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసిన యూట్యూబ్ ఛానల్లే కదా, ప్రభుత్వం పతనం కావడానికి యూట్యూబ్ ఛానల్లే కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటైన తెలిసింది కూడా గదే యూట్యూబ్తోనే. నువ్వు కూడా గా టాబుల్నే ఉన్నావు, ఆ టాబుల్ నుంచి వచ్చినోడివే. ఆ ట్యూబు, ఈ ట్యూబు, ఏ ట్యూబు ఏంది ఆ ట్యూబు? ఏం మాటలు అది? మంత్రి గారు మాట్లాడే భాష ఇది కరెక్టేనా? మళ్ళీ ఇంతకుముందే ఏది శుద్ధిని శుద్ధ పూస లెక్క నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా అని చెప్పిండేనో. ఏడా ఇగో చూడు, ఇది దురదృష్టకరం. ఇదేంది? ఇది 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 అహంకారమైన మాటలా? రంగనాథ్ గారిని ఆదేశిస్తారు. ఇనుర్రి, ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి మంత్రిగా 5 సంవత్సరాలు ఐఐడి మినిస్టర్ గా సుమారు 6 ఇనుర్రి ఒకసారి. పనిచేశారు. మీ బావ హరీష్ రావు గారి ఇరిగేషన్ మంత్రిగా 5 సంవత్సరాలు పైచలకు పనిచేశారు. ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నారు. ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, రెండవ ఎంఐడి మంత్రివారు, వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబ్లు యూట్యూబ్లు. ఎంత ఘోరంగా మాట్లాడిండండి మంత్రి గారు. ఇప్పుడు నేనేమనాలి చెప్పండి? మంత్రిని మమ్మల్ని అవహేళన చేస్తున్నాడు, మమ్మల్ని నీచంగా చూస్తున్నాడు, మమ్మల్ని పురుగులు లెక్క చూస్తూ మాట్లాడుతున్నాడు. మంత్రి గారి మాట అది ఎంత బాధాకరకరం, ఎంత దురదృష్టకరం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ ఛానళ్ళలో జర్నలిస్టులుగా చేసే అందరికీ చీకటి రోజు ఇది. యూట్యూబ్లో ఆ ట్యూబులు, ఈ ట్యూబులు, ఏ టేబులు ఏంది భాష? ఏ వాస్తవం కదా? మరి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాం, రండి ఇనుర్రి మీరే. వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు మీరు ఎంతమంది వస్తున్నారో అంతమందిని ఎంట పెట్టుకొని, రంగనాథ్ గారు నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను, రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా, వాళ్ళని ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టీఎల్ లో ఉన్న, బఫర్ జోన్ లో ఉన్న, చివరికి ఒక ఇటుక పెట్ట ఉన్నా ఎమ్మటే పడగొట్టండి. ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, పొంగులేటి ఛాలెంజ్. పొంగులేటి ఛాలెంజ్, లొట్ట పీసుల ఛాలెంజ్. ఏం ఛాలెంజ్ ఇది? యూట్యూబ్లో ఆట్యూబ్లో అని గౌరవం ఇవ్వకుండా మాట్లాడే మీరే ఇట్లా అంటే మేమేం చేయాలి? 5 సంవత్సరాలు మీ అధికారం, 5 సంవత్సరాలు మీ అధికారం. శాశ్వతంగా జర్నలిజం మాది. ఈ జర్నలిజంలోనే పుట్టినాం, ఈ జర్నలిజంలోకే పోతాం. కానీ ఈరోజు ఆ ట్యూబులు యూట్యూబ్లు అని మంత్రి గారు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఈ రైతు ఏమన్నాడో తెలుసా మొన్న? ఒకసారి ఈను తెలుస్తుంది. ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డ చాలా బాధాకరమైన విషయం. ఏది మంత్రి గారు అలా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు యూట్యూబ్లు ఆ ట్యూబులు యూట్యూబ్లు అన్నందుకు మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే. మీ ఎఫ్టీఎల్లో వచ్చిన చెరువు 2014 శాటిలైట్లు తీద్దాం, 2021 తీద్దాం, 2023 తీద్దాం, 2024 తీద్దాం. మీరు గచ్చినప్పటి నుండి ఆ శాటిలైట్ చిత్రాలు అయితే పోవు కదా, వాటిని తీద్దాం. ఏంది పరిస్థితి? ఒక్క ఇటుక బట్టలే అంటే మామిడితోటి ఏమన్నా ఉండొచ్చింది వెనక? చెరువు పక్కన మొత్తం అది ఏంది? అది మీ పక్కన సంధ్యా కన్వెన్షన్ ఏంది, ఆ పక్కన ఇంకో షెడ్ ఏంది? ఏంది కథ? యూట్యూబ్లో ఆ ట్యూబ్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కాపాడిందే యూట్యూబ్లు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి అయిందే మా యూట్యూబ్లో భిక్షతోని.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు తన వెనుకున్న ఆ 20 మంది ఎమ్మెల్యేలో 10 మంది ఎమ్మెల్యేలో కాపాడిందే యూట్యూబ్లు. ఇవాళ ఆయన చెప్తుండను మాకు నీతులు. ఇక మేమేమన్నా మమ్మల్నే కించపరిచి మాట్లాడుతాండే. ఇదేం సంస్కారం, కుసంస్కారం కాకపోతే. ఇది తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ ఇంత ఘోరంగా ఇప్పుడు ఇదే యూట్యూబ్లు అని మాట్లాడు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చెప్పుర్రి హామీలతో వచ్చిందా, మేనిఫెస్టోతో వచ్చిందా, కాంగ్రెస్ పార్టీ లీడర్ల చూసేసిల్లా, ఆ జెండాను చూసేసిల్లా, లేకపోతే వాళ్ళ కష్టాన్ని చూసి, వాళ్ళ ధర్నాలను చూసి, వాళ్ళ మేనిఫెస్టోని చూసి ఏది చూడలే. మా గొంతులని చించుకొని రక్తపు సుక్కల లెక్క వాడితే, ఒంటి మీద దెబ్బలు, ఎఫ్ఐఆర్లు, ఆర్థిక కష్టాలు, అన్ని కష్టాలు మానసికంగా పడితే ఒక అనాథ లెక్క ఉన్న వాళ్ళను మేము ఒక కుటుంబం చేసినాం. మేము చేతి అలా యూట్యూబ్లు అని అవహేళన చేసే మంత్రి గారు మాట్లాడితే దీని మీద చర్యలు ఉండవు. మళ్ళీ ఆడనేమో శుద్ధ పూస లెక్క మంచిగా చెప్తాండ్రు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఏం ఖండించడం సారు? చర్యలేవి సారు? కేసులేవి సారు? నిన్న మా వాళ్ళు 3 పోయి పోలీస్ స్టేషన్లు ఉన్నారు. నేను రోడ్ల మీద తిరుక్కుంటున్నా, దమ్న మిస్టేక్ అయితే నన్ను చంపేస్తే. కానీ ఏది జరిగినా కదా రేపు ఉన్నా లేకపోయినా చంపిన శవానికి శవం అయితే లేస్తుంది. ఇది క్లారిటీ నేను చెప్తున్నా కదా. ఏది జరిగినా రైతు ఏమంటాడు? కేసీఆర్ ప్రభుత్వంలో ఈ రైతు చెప్పే మాటను ఈడ ఎవ్వలేరు. పేడ ఆర్టిస్ట్ ఆయన స్వతంత్రంగా వచ్చిండు. రైతు పరిపాలన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఏమనుకుంటారో నాకైతే తెలుస్తలేదు. కానీ మీకు ఎవడు సలహాలు ఇస్తాడో నాకైతే అసలే తెలుస్తలేదు. కానీ నేనైతే ఒక క్లియర్గా చెప్తున్నా, మంత్రి గారు మీకు చెప్తున్నా, మీకు ఉన్నదో ఇన్ఫర్మేషన్ లేదో కానీ మీ ప్రభుత్వాన్ని చీ తూ వద్దు వామ్మో ఇదేం పాలన, ఇదేం అరాచకం అంటారు. మీకు తెలుసో లేదో కానీ ఇది నిజం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవాల విషయాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఆఖరికి ఇంతకుముందే ఒక రైతు ఎక్కడో ఉండే, ఏదో జిల్లా ఉండే పాపం, యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు సంబంధించిన ఇస్కిల్ల గ్రామానికి సంబంధించిన గోపాల్ అనే రైతు కొంత రుణమాఫీ ఏంది రైతుకు రుణమాఫీ కొత్త రుణం తీసుకోవడానికి బ్యాంకు దగ్గరికి వెళ్ళగా వయసు ఎక్కువగా ఉందని అధికారులు ఇయ్యనని చెప్తే పాపం ఆయన మనోవేదనకు గురై బ్యాంకు లోపలనే ప్రాణాలు వదిలిండు. బ్యాంకులనే ప్రాణాలు వదిలిండు. నేను చెప్తున్నా కదా, మీ పరిపాలన వద్దు అంటున్నారు. దయచేసి నేను చేతులు జోడించి మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, రైతులకు మీరు చెప్పిన 40,000 కోట్లు 26,000 కోట్లు రాష్ట్ర అసెంబ్లీలో ఇచ్చాం అంటే కుదరదు. ప్రతి రైతుకు రుణమాఫీ చేయండి. మిమ్మల్ని నమ్మి ఓటేస్టులకు మీరు తెడ్డు చూపెడితే మిమ్మల్ని తర్వాత ఇంకోటి చూపెడతారు వాళ్ళు. నేను చెప్తున్నా కదా, అప్పుడు జరగబోయే పరిస్థితులు మీరు ఇవాళ అనుకుంటాను లేదో, లెక్కేర్ర వాన్ వెహికల్ మొత్తం షిట్టు రెడ్ బుక్ రెడీ చేసినా. అది ఎప్పుడు ఏదైనా కావచ్చు. నేను చెప్తున్నా కదా, వైఆర్టీవీ మాత్రం ప్రజల కోసం పనిచేస్తుంది. ఏ కుక్కల కోసం, ఏ ఎదవల కోసం, ఎవరి కోసం పనిచేయది. నేను మళ్ళా చెప్తున్నా, ఇక్కడ కనబడే ఈ వైఆర్టీవీ మాత్రం నాడు విపక్షం, నేడు విపక్షం, రేపు విపక్షం, ప్రజల పక్షం. ప్రతి క్షణం ప్రజల శ్వాసగా, ప్రజల కోసం, ప్రజల కళ్ళల్లో ఆనందం కోసం మాత్రమే పనిచేస్తుంది. ఎవడి ఎంగిలి మెతుకులకు, ఎవడికి భజన చేయడానికో ఏ పార్టీకి చేయలే. విపక్షాలకు ఖచ్చితంగా నేను బలం ఇస్తా. అది బీఆర్ఎస్ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, కమ్యూనిస్ట్ అయినా, టీజేఎస్ అయినా, ఏ పార్టీ అయినా రారి, నేను సపోర్ట్ చేయకపోతే నన్ను అడుగు. కానీ అది ప్రజల పక్షాన మీ పోరాటమై ఉండాలి. ప్రజల కోసం మీ పోరాటమై ఉండాలి. ప్రజల అభివృద్ధి కోసమై మీ పోరాటమై ఉండాలి. ప్రజల బాధ్యతాయుతంగా వాళ్ళ జీవితాల సంతోషం కోసమై మీ పోరాటమై ఉండాలి. అప్పుడు మాత్రమే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా. లేకపోతే